నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. అంకమరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. రామ్ గోపాల్ వర్మ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో చాలా కీలక అంశాలు ఆయన ప్రస్తావించాడు. ఇప్పటివరకు పోలీసులకు మాత్రం దొరకలేదు కానీ మీడియాకు దొరికాడు. ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఆయన సెల్ఫీ వీడియోలు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాడు. అది కూడా కొన్ని మీడియా ఛానల్స్కి మాత్రమే అయి ఉండొచ్చు బహుశా. ఎందుకంటే ఓ 2 మీడియా ఛానల్స్ మాత్రమే ఆయన ఇంటర్వ్యూ రిలీజ్ చేశాయి. ఆయన మాట్లాడిన అంశాల్లో కీలకమైనటువంటి అంశం లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా మీద వ్యక్తిగతంగా ఏమి ఉండకపోవచ్చు. ఎవరో మిడిల్ మ్యాన్స్ చేస్తున్నారు ఇదంతా. నా గురించి అంతగా పట్టించుకునే తీరిక వాళ్ళకు ఉంటుందని నేను అనుకోవట్లేదు. నా గురించి వాళ్ళైతే పట్టించుకోకపోవచ్చు అన్నట్టు అంటూనే నేను వీడియో కాల్లో జాయిన్ అవుతా, నేను పనిలో ఉన్నాను కదా, బిజీగా ఉన్నాను కదా, నేను వీడియో కాల్లో జాయిన్ అయితే నాకు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇది ఎందుకు చేశారు, ఎవరు చేయించారు, ఇవే కదా అడుగుతారు. నేను అదేదో వీడియో కాల్లో చెప్తాను కదా, నేను వెళ్ళి అటెండ్ అయ్యి చెప్పాల్సిన అవసరం ఏముంది అని అంటూ ఒక కొత్త చట్టాన్ని రామ్ గోపాల్ వర్మ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టే అనిపించింది నాకైతే. అంకమరావు గారు ఏం చెప్తారో చూద్దాం. నమస్కారం అంకమరావు గారు. నమస్తే గోపి. ఏమనిపించింది ఆ ఇంటర్వ్యూ? చూసే ఉంటారేమోగా మీరు కూడా. నాకు మాత్రం ఒకటి అనిపించింది. ఏమనిపించింది? చాలాసార్లు సవరణ చేశారు రాజ్యాంగాన్ని. ఓకే. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు చెప్పారు కదా, చేయండి అయ్యా కాస్త కేంద్రానికి, ప్రధానమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి, బిఎన్ఎస్లో ఇది కూడా ఒకటి చేసి ఎవరైనా సరే హత్య చేసినా, కుంభకోణాలు చేసినా, ఎక్కడున్నా సరే వాళ్ళ జోలికి వెళ్లకుండా వీడియోలో సమాచారం తీసుకోండి, సరిపోతుంది కదా. ఇక కొత్తగా కస్టడీలు, ఇంటరాగేషన్లు ఇవన్నీ ఏం అక్కర్లేదు అసలు. ఎందుకండి జస్ట్ వీడియో కాల్లో అన్ని అయిపోతాయి కదా. ఆ శిక్షలు కూడా వీడియో కాల్లోనే వేయించండి. ఒకవేళ ఏదన్నా నేర నిరూపితం అయితే. అంత ఇంటెలిజెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. అంటే వీడియో కాల్లో తీసేసుకొని పోలీసులు ఓకే మీరు చెప్పింది ఓకే మేము సమ్మతమే అని వదిలేస్తారా? అదే అనుకుంటున్నాడు ఆయన చిత్రదర్శకుడు. రకరకాల కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. సమాజంలో జరిగే కొన్ని రుగ్మతలకి కొత్త పుంతలు దొక్కించే ఆలోచనలు అతను చేస్తూ ఉన్నాడు. అట్లాగే మీరు అన్నట్టు ప్రసార మాధ్యమాలు ఆయనకు విపరీతమైనటువంటి ప్రచారం కల్పిస్తూ ఉన్నాయి. మామూలుగా నాకు తెలిసినంత వరకు ఓ చిత్ర పరిశ్రమలో సంబంధించిన వ్యక్తిగా నేను ఓ చిత్రానికి ప్రమోషన్ చేయాలి అంటే, మీరు ప్రొడ్యూసర్ కూడా కదా, ఓ చిత్రానికి సంబంధించినంత వరకు ప్రచారం చేయాలి అంటే ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ మధ్యకాలంలో ఇద్దరికే అలాంటి అవకాశం లేకుండా పోతుంది. ఒకటి రామ్ గోపాల్ వర్మ, 2 రాజమౌళి గారు. వాళ్ళ చిత్రాలకి ప్రసార మాధ్యమాలు కావచ్చు, లేకపోతే పత్రికలు కావచ్చు, వాళ్ళే ఎదురెళ్ళి ప్రచారం చేస్తున్నాయి. ఓకే. ప్రమోషన్ కోసం పెద్దగా ఖర్చు పెట్టాలి, అసలు ఖర్చు పెట్టాల వాళ్ళు. ఓకే. ఇవన్నీ గమనించుకోవాల్సిన అంశాలు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. ఒక అహంకారిగా ప్రవర్తించాడు. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఏం మాట్లాడాడు అంతకుముందు? ఇప్పుడు ఈరోజు అంటున్నాడు కదా, నేను చంద్రబాబు నాయుడు గారిని అన్నాను, లేకపోతే లోకేష్ గారిని అన్నానో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని అన్నానో, ఆయనకు లేని నొప్పి మీకెందుకు, మీకేంటి సంబంధం అన్నాడు కదా. గతంలో ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ కూడా నువ్వెందుకు చేసావు, నీకేంటి సంబంధం, నీకేంటి సంబంధం, ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయాల గురించి కానీ దీని గురించి కానీ నీకేంటి సంబంధం, నువ్వెందుకు చేసావు, ఒకసారి ఎదుగు తిరిగి ఆలోచించుకో. ఏ విధంగా మాట్లాడి, ఎంత అహంకారపూరితంగా మాట్లాడి, నేను ఇంతే, నేను ఎలా చేస్తాను, నా ఇష్టం, నాకు తెలిసిందే చేస్తాను అంటే. చట్టం అంటే భయం లేదు, ప్రభుత్వాలంటే భయం లేదు, పోలీసు వ్యవస్థ అంటే భయం లేదు, న్యాయమూర్తులంటే భయం లేదు. అంటే ఇప్పటి వరకు నీకు సరిగ్గా సరైన విధంగా ఎవరూ స్పందించలేదు కాబట్టి. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ కూడా పనికి మాలినాడు, ఇతనితో మనకెందుకని నిన్ను వదిలేశారు. అది కూడా చెబుతున్నాను నేను. మరి ఇప్పుడు అదే కదా ఆయన అంటుంది. కాదు, ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇలాంటి ముగ్గురికి నన్ను పట్టించుకునేంత తీరిక ఉంటుందని నేను అనుకోవట్లేదు, వాళ్ళు చేస్తున్నది కాదేమో ఇది అని అంటున్నాడు కదా. సందేహంగా వాళ్ళు ఏం చేయట్లేదు. నీ గురించి పట్టించుకునేంత తీరిక, ఓపిక, నీ గురించి ఆలోచించేంత సమయం కూడా వాళ్ళకి లేదు. ఇప్పుడు అభిమానులు బాధపడ్డ వాళ్ళు ముందుకొచ్చి చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. దాని చట్టం తన పని దాన్ని చేసుకుపోతా ఉంది. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు నేను పట్టు రమ్మంటే నువ్వు 5 నిమిషాలు ఎక్కడున్నా దొరుకుతావు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏం తీసుకురండి లోనకేసి కొమ్మండి అంటే ఎంతసేపు పట్టిద్ది? నువ్వు ఎక్కడున్నా బయటికి బాగాలేవు కదా, భారతదేశం వదిలిపెట్టేది వెళ్ళలేదు కదా, నిన్ను ఎక్కడైనా పుట్టురాగల శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి కదా. వాళ్ళు ఏం పట్టించుకోవాలా, నిన్ను నిజంగానే పట్టించుకోవాలా. ఇది చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది. దానికే భయపడిపోతున్నాడు, పారిపోయాడు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టే డెన్ వరకు వెళ్ళి లోపలికి వెళ్లకుండా బయట నుంచి మాట్లాడేసి వచ్చేసారు పోలీసులు. అంటే లేడు, లాన్ లేడు. మీరు గమనించుకోవాల్సిన అంశం అదేలేండి. ఇక్కడ భయపడ్డాడు, పారిపోయాడు. మళ్ళీ చెబుతున్నాను, రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి
భయపడ్డాడు, పారిపోయాడు. నేను భయపడలేదు, నేను షూటింగ్లో ఉన్నా. ఎక్కడున్నాడు అంటే షూటింగ్? ఎవరి గోపి గారు ఆ అంశం తీసుకొచ్చారు కాబట్టి నేను చెబుతున్నాను. ఒక ఎవరి విషయం- సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు భయపడ్డాడు, పారిపోయాడు, ఈడ్చుకొచ్చారని ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక విషయం చెబుతాను. ఆ విషయం వచ్చేసరికి నేను ఒక విషయం చెబుతా. ఉమ్, నువ్వు ఎక్కడ చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎక్కడ నువ్వు చిత్రీకరణ చేస్తున్నావు, ఉమ్, ఏ చిత్రానికి చేస్తున్నావు, ఏ సంస్థకి చేస్తున్నావు, ఎన్ని రోజులు చేయబోతున్నావు, ఉమ్. అది పొందుపరిస్తే ఆ తర్వాతే అడిగేవాడుగా నిన్ను. కరెక్టే ఉంటుంది, ఈ వెసులుబాటు ఉంటుంది కదా, అన్ని మొదటిసారి ఇస్తారుగా, పోలీసులకు వివరాలు ఇవ్వచ్చు కదా. మొదటిసారి ఇస్తారు కదా. ఉమ్, అంటే నువ్వు చెప్పట్లేదు, ఉమ్, నువ్వు చెప్పట్లేదు కదా. ఉమ్, కాబట్టి నిస్సందేహంగా భయపడ్డాడు, మాట్లాడాలి కాబట్టి. అదే నేను చెబుతున్నా, అతను ప్రతిదాన్ని ప్రచారానికి ఉపయోగించుకుంటాడు. ఉమ్. ఇప్పుడు కూడా అదే ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాడు. నాకు ఒక ధర్మ సందేహం ఎప్పటి నుంచో వస్తూ ఉంది. ఏంటది? గతంలో మొద్దు సీనుకు కూడా అట్లానే కొన్ని ప్రసార మాధ్యమాలు అతనితోటి మాటామంతి కార్యక్రమం జరిపి జనాలకు అందరికీ ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా ఇద్దరు వెళ్ళి ఆయన మాట్లాడాడు కదా. అంటే బాధ్యత ప్రజలది, ప్రభుత్వాలది, పోలీసులదేనా, ప్రసార మాధ్యమాలకు లేదా? అంటే ప్రసార మాధ్యమాలు వెళ్ళి ఇదిగో ఇక్కడ ఉన్నాడు పట్టుకోండి అని పట్టించే బాధ్యత ప్రసార మాధ్యమాలది వాళ్ళు తీసుకుంటారు నేను అంటున్నా. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇదిగోండి పట్టుకోండి పోలీసులు అనే బాధ్యత ప్రసార మాధ్యమాలది కాదు, పోలీసుల బాధ్యత. లేదు ఇక్కడ ఇంకో విషయం గోపి గారు, మీరు ఒకటి గమనించుకోండి. వాళ్ళు పట్టించారని నేను చెప్పట్లా. మరి వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అదే ప్రసార మాధ్యమంలో? ఎక్కడున్నాడు, పట్టుకోలేకపోతున్నారు, ఆ 6 బృందాలు అవును, విడిపోయారు. పోలీసుల అసమర్థత అండి. పోలీసులు పట్టుకోలేరా? పోలీసుల దగ్గర టెక్నాలజీ లేదా? పోలీసుల దగ్గర సిబ్బంది లేదా? నేను బాధ్యత అడిగాను. వాళ్ళ బాధ్యత వాళ్ళు గుర్తు చేస్తున్నారు. మీరు Of course. మీకు బాధ్యత ఉందా లేదా? కోర్స్ పోలీసుల బాధ్యత ఇది. కాదు, మీది కాదా? పట్టించడం మా బాధ్యత కాదు. సమాచారం మీడియా అన్నప్పుడు మేము కూడా వస్తాం. సమాచారం నేను కూడా చెప్తున్నా, పట్టించడం మా బాధ్యత కాదు సార్. బాధ్యత లేదా? మాకు పట్టించడం మా బాధ్యత కాదు, పట్టుకోవడం పోలీసుల బాధ్యత. అదే నాకు ధర్మ సందేహం, అందుకే అన్నాను నేను. మీరు ధర్మ సందేహం అన్నారు కాబట్టి చెప్తున్నా, పట్టించడం అయితే మా బాధ్యత ధర్మ కాదు. సందేహం నాకు వచ్చి మిమ్మల్ని పట్టుకోవడం అడుగుతున్నాను. పోలీసుల బాధ్యత. ఓకే, ఆ విషయంలో వైఫల్యం చెందారని అయితే నేను భావిస్తాను. పోలీసులే నిస్సందేహంగా 6 బృందాలుగా ఉన్నారు. ఇంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత 6 బృందాలు మేము ఆయన కోసం ఎదుగుతున్నాం అన్న తర్వాత ఈరోజు ఆయన ఎక్కడెక్కడో ఉండి బయటకు వదులుతున్న సందర్భంగా, ఎందుకంటే ఆయన మాట్లాడి వీడియో బయటకు వదులుతున్నాడు కదా. మరి ఇంత అంటే ఇప్పుడు ఆయన సొంత చరవాణిలో కాకుండా వేరే వాళ్ళ ద్వారా విడుదల చేస్తున్నారు. గూగుల్ టేక్అవుట్లు ఉన్నాయి కదా. అదే నేను అంటుంది. ఎప్పుడో వివేకానంద రెడ్డి కేసు 2019 మార్చి 15 జరిగితేనే ఇప్పటికీ గూగుల్ టేక్అవుట్లు పట్టిస్తున్నాయి కదా. సరౌండింగ్స్ లో ఎవరున్నారు, ఎక్కడ సిగ్నల్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలీదా? ఆయన అదే నిస్సందేహంగా ఇది మాత్రం పోలీసుల వైఫల్యంగానే మనం భావించాలి. మరి నిస్సందేహంగా అందులో అనుమానమే లేదు. దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా నేను సమర్థించను. ఎట్టి పరిస్థితిలో కూడా నేను సమర్థించను. మీరు అన్నట్టు పోలీసులదే బాధ్యత, మాది కాదు. మేము పట్టించడం మా బాధ్యత కాదు. సరే, నేనేమంటానంటే ఈ విషయంలో కంక్లూజన్ విషయానికి వస్తే, ఆయన ఇప్పుడు వాళ్ళకి అంత తీరిక లేదు, లేకపోతే వాళ్ళు నన్ను పట్టించుకోవాలనుకుంటారని నేను అనుకోవట్లేదు అని అంటే కొంత సీరియస్నెస్ తగ్గిపోతుందేమో కదా అక్కడ, ఈ పదాలు ఆయన వాడటం వల్ల. తగ్గటం కాదు. శ్రీరెడ్డి క్షమించమని అడిగింది, శ్రీరెడ్డి మీద అంత ఇది లేదు. ఇప్పుడు పోసాని క్షమించమని అడిగి నా దారి నేను చూసుకుంటున్నానయ్యా, నన్ను వదిలేయండి అని అన్నాడు. ఆయన మీద అంత లేదు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద కూడా అంటే క్షమించండి అనేటువంటి మాట మాత్రమే బయటికి రాలేదు, కానీ నన్ను పట్టించుకుంటారని నేను అనుకోవట్లేదు, వాళ్ళకి అంత తీరిక ఉండదు, లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అని అంటూ ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా. ఒక రకంగా ఆ పదమే ఉపయోగించలేదు, కానీ ఒక రకంగా దాన్ని కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం ఏదో జరుగుతున్నట్టుంది కదా. నిస్సందేహంగా అంటే అతనిలోని భయం స్పష్టంగా కనపడుతుంది. పారిపోయాడనేది వాస్తవం. అవి రెండు మనకు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నదానికి ఒక ఉదంతానికి నేను చెప్తాను. గతంలో పవన్ కళ్యాణ్ గారిని బర్రె లెక్క అని మాట్లాడాడు కదా. అవును, అదేదో ఫంక్షన్లో సినిమా సంబంధించి. అట్లాగే లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, కొన్ని విషయాల్లో ఏకవచన సంబోధనతో ఇష్ట మాట్లాడిన వ్యక్తి ఈరోజు గారు అనే స్థాయికి వెళ్ళాడు అంటే నీలో భయం అనేది బయటకు వచ్చేసింది. మీరు అన్నట్టు పట్టించుకోరనే మాట మర్చిపోండి మీరు. ఓకే, పట్టించుకోరని వీళ్ళని ఎలా తోమాలో, ఆయన చిత్రంలో కథానాయకుడు కావచ్చు, లేదా పోలీసులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి ఏ విధంగా చేశారో అతనికి తెలుసు. బయట వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంకొంచెం భయానక వాతావరణం సృష్టించేలా చేయించాడు కదా. అలాంటి ఉదంతం తనకు రాబోతుందని, అలాంటి పరిస్థితి తనకు ఎదురుగాబోతుందని స్పష్టంగా అతని ముందు పంచరంగుల చిత్రం కనపడుతుంది కాబట్టే ఇలాంటి సంధి ప్రేలాపనం వెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అన్నట్టు శ్రీరెడ్డిని కావచ్చు, పోసాని కృష్ణమురళిని కావచ్చు, లేకపోతే ఇతను రామ్ గోపాల్ వర్మని కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు,
దీనికి సంబంధించిన వాళ్ళని ఎవరిని కూడా క్షమించి కానీ వాళ్ళ వల్ల ఆలస్యం అవుతుందని కానీ మీరు భావించవద్దు. ఇంకా చాలా పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద ఫిర్యాదులు అందుతున్నాయి, వాళ్ళకి తాకీదులు పంపిస్తున్నారు. నిస్సందేహంగా ఒకదాని వెంట ఒకటి జరుగుతాయి కార్యక్రమాలు. ఎవరిని వదిలిపెట్టే పని లేదు. రైట్. ఆ భయం అతనికి ఉంది కాబట్టి, అతనికి తెలుసు కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.